రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్ ఆటో ప్యాసింజర్ వాహనాల గ్రీన్ రోడ్ లేబర్ ట్యాక్సులు వేస్తూ ట్యాక్స్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పీల్చేస్తూ రక్త మాంసాలతో కూటమి పాలకుల దాహం తీర్చుకుంటారా అంటూ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఏపీ ఆటో టాటా మ్యాజిక్ అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2025 ఫిబ్రవరి 24 నుండి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మార్చి 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు నిరసనలు చేసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం మయూరా జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. అనంతరం బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కానీ నేడు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కనీసం మోటార్ వెహికల్ డ్రైవర్ల సంక్షేమం కోసం ₹1 కూడా కేటాయించకపోవడంలోనే ఆటో అండ్ మోటార్ కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని తేట తెల్లమవుతుందని మండిపడ్డారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక భారాలతో రాబడి లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ట్యాక్సుల పేరుతోనూ టోల్ గేట్ల వసూల దందాలతోనూ డ్రైవర్ల రక్తాన్ని పీల్చుకుని ప్రభుత్వాలు దాహం తీర్చుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లులు ఉపాధి కోసం బతుకు తెరువు కోసం ఇవాళ టాటా మ్యాజిక్లు నడిపేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లని టాటా మ్యాజిక్ డ్రైవర్లని ఆదుకుంటామని చెప్పి అధికారం ముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట ఇవాళ మారుస్తేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి వాహన మిత్ర 10,000 రూపాయలు మాత్రమే, ఇది కాదు మేము కూటమి ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు వాహన మిత్రకు సంబంధించినటువంటి డబ్బులు వేయలేదు. అలాగే గతంలో ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేస్తాం, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గిస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒడ్డు చేరేక తెప్ప తెగలేసిన రకాన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తీరు ఉంది. ఇంతవరకు ఏ ఒక్క ట్యాక్స్ని రద్దు చేయలేదు, ఇన్సూరెన్స్లు రద్దు చేయలేదు, ఇంకా కొత్తగా చట్టాలను తీసుకొచ్చి ఇవాళ డ్రైవర్లను నడ్డి విరిచేటువంటి ఆలోచనలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ల పైన మీరు కాకి చొక్కా వేసుకొని డ్రైవర్లతో కలిసి భుజాలు రాసుకునేటువంటి నడుచుకు తిరిగి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి. లేకపోతే ఇవాళ ఈ డిమాండ్స్ని అమలు జరిపేంత వరకు మేము ఏఐటీసీగా డ్రైవర్ల తరఫున